నుంచి కోడి. ఇంతవరకు 15 కోట్లు మనము ఈ గ్రామాలలో ఇన్వెస్ట్ చేస్తున్నాము. So one or two important projects which have been done with the guidance and cooperation of the district collector. ముఖ్యంగా 2 మేజర్ పనులు ఇక్కడ పూర్తి చేస్తున్నాము, అది కూడా కలెక్టర్ వారి గైడెన్స్ తో. The first one is the bridge. మొదట వచ్చి ఈ బ్రిడ్జ్ వర్క్. This have been done at the cost of 48 lakhs. ఇది మొత్తం అంచనా వచ్చి 47 లక్షలు. This is going to benefit about 6 to 7 villages. ఇది వచ్చి 6 గ్రామాల ప్రజలకి ఉపయోగపడుతుంది. It will benefit the women, children, farmers and all the community people. మహిళలు, పిల్లలకి మరియు ఇతర సముదాయ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. My special thanks to the MLA and the district collector. ముఖ్యంగా మా ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారికి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, who provided 25 patta 25 ఇళ్ళ పట్టా ఇచ్చినందుకు Jumimani Kandrigai. ఈ జూమని కండ్రిగ గ్రామంలో. They were not having the patta for the last 5-50 years. ఇంతవరకు ఈ గ్రామంలో ఉండే వారికి 50 ఏళ్ళుగా పట్టా లేకుండా ఉండేది. మన ఎమ్మెల్యే గారికి నమస్తే సార్. మాకు ఇక్కడ చాలా కాలంగా ఇబ్బంది పడతాను. వర్షాకాలం వస్తే కాలం దాటలేదు. జీవాల పోవాలన్నా, ఏదన్నా రావాలన్నా, వెహికల్ రావాలన్నా, అంబులెన్స్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మన టీవీఎస్ సంస్థ సార్ వాళ్ళ మాకు వాళ్ళు వచ్చారు, మీకు ఏదైనా సమస్య ఉంటే చేస్తామని చెప్పి మా సార్ చెప్పారు. అవును సార్, మాకు ఇక్కడ గురించి కాలం అని ఒక వాగుపోతున్నది. వర్షాకాలం వస్తే మేము ఏమి దాటలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. ఏదైనా జీవాలు పోవాలన్నా, ఏదైనా అంబులెన్స్ రావాలన్నా, మనుషులు మాకు పోవాలన్నా, ఏమి ఎరువులు తెచ్చుకోవాలి, ఇంటికి ఇబ్బంది పడుతున్నాము. మనం సార్లు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీము కలెక్టరేట్లో నా దగ్గర వచ్చి కలిశారు. ఆ రోజు నాకు తెలిసి పుల్లయ్య గారు కూడా వచ్చినట్టున్నారు కదా, ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు. నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని ఏమడిగానంటే, వర్షాకాలం లోపు ఖచ్చితంగా పూర్తి చేయండి, లేదంటే ఒక సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి, వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ టీవీఎస్ వాళ్ళ సహాయ సహకారంతో మనం ఈరోజు కట్టించడం జరిగింది. చాలా మంచి, అంటే ముఖ్యంగా సుమారుగా 5-6 ఊర్లు, కొట్లగుంట, మొగళ్ళగుంట, బూసుపాలెం, తిమ్మయ్యగుంట, పెరియవరం, ముఖ్యంగా ఈ 5 ఊర్లలో కూడా ఎక్కువ మంది మరియు బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా 48 లక్షలు పెట్టి ఈ బ్రిడ్జిని అతి తక్కువ టైంలో 7 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి. చాలా అంటే మామూలుగా ఇట్లాంటి 45 లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్నది ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో ఒకటి పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకునేవాళ్ళు. కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం, తద్వారా చాలామందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం. సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి, ప్రభుత్వం నుంచి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. చూసాం, మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు. దానికి తోడు రోడ్డు కూడా ఒక 5 నెలల్లో మేమే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పిన కూడా మీకు మాటిస్తా ఉన్నా. మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ వారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చూసాం, మేము కూడా ఈ రూట్లో రాలేదు కాబట్టి తెలీదు, మన వాళ్ళు కూడా చెప్పలా. కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం, పెట్టి చేయిస్తాం ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కళ్ళారు చూసాం కాబట్టి 5 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన కూడా తెలియజేస్తూ,
మళ్ళా మేమిద్దరం ఇక్కడే మీటింగ్ పెడతాం, మీ ఇళ్ళకు కూడా వస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకొచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమూల ఉంటున్నారో పేద ప్రజలు ఉంటున్నారో